ఉండి ముగ్గురు కడుతున్నారు. వారు ముగ్గురిని నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగింపు చేస్తాను. దావీదు గారు కట్టారా? ఓకే. లూది గారు కట్టారా? ఓకే. అదే సమయంలో వారు వెనకుండి కట్టేవారు ముగ్గురు ఉన్నారు. ఒకటి తండ్రి అయిన దేవుడు. ఇందాక జ్ఞాపకం చేశారు అయ్యారు. సమస్తమును కట్టినవాడు అని చెప్పండి. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో సమస్తమును కట్టినవాడు దేవుడే అని చెప్పారు. అందుచేత హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం 127వ కీర్తనలో 1వ వచనం ప్రకారం సమస్తమును కట్టినవాడు తండ్రి అయిన దేవుడే. దావీదు గారు కట్టారా? ఓకే. దావీదు గారు లోనుండి, దావీదు గారు వెనకుండి కట్టిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కనిపించట్లేదు. ఆయనే తండ్రి అయిన దేవుడు. నెంబర్ 2. రెండవ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం మనకు బాగుగా తెలుసు. 16వ అధ్యాయం 18వ వచనం యేసుక్రీస్తు ప్రభువారి గురించి యేసు ప్రభువారు పేతురు గారు అంటున్నాడు, ఈ పేతురు ఈ బండ మీద చెప్పండి నా సంఘమును కట్టుదును అన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇప్పుడు మీరు చెప్పండి, కట్టే పనిలో ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. సంఘమును కట్టేది ప్రభు అయితే, ఇంటిని కట్టేది పరలోకపు తండ్రి అయితే, దాన్ని అక్షరార్థంగా ఇక్కడ కట్టినటువంటి వ్యక్తి ఎక్కువ ఘనత పొందుతున్నాడు అని జ్ఞాపకం చేస్తాడు. అందుచేత మూడవదిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఇలా వ్రాయబడింది. 2:22 ఏముంటుందంటే చూడండి, ఆ మాట మనం ఇలా గమనిస్తాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుచున్నది. 22వ వచనం, ఆయనలో మీరు కూడా, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు అన్నాడు. ఆయనలో మీరు కూడా దేవునికి నివాస స్థలమైనటకు ఆత్మ మూలముగా అనే మాట గమనించండి. ఆత్మ మూలముగా కట్టబడుచున్నారు. అలా అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తున్నాడు? కట్టే పనిలోనే ఉన్నాడు కదా. కనుక తండ్రి అయిన దేవుడు కట్టే పనిలో ఉన్నాడు. 2, కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు కట్టే పనిలో ఉన్నారు. 3, పరిశుద్ధాత్మ ఆత్మ మూలముగా అన్నాడు. కనుక దావీదు గారు, లూది గారు వెనుక ఉండి కట్టించే తండ్రి ఆయన ఎక్కువ ఘనత పొందాడు. మనకిచ్చినటువంటి పరలోకపు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు మన ద్వారా ఆయన ఎక్కువ ఘనత పొందాలి. ఇంటి ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, దాని ద్వారా ఆయన ఎక్కువ ఘనత పొందాలి. ఆయన ఎక్కువ ఘనత పొందాలి అంటే కట్టిన వాడిని అని ఇక్కడేమన్నారంటే ఇల్లు కంటేనో అనే పదం చూడండి. హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నామే, ఇంటి కంటేనో దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందుతున్నాడు. అందుచేత ఈ సమయంలో దావీదు గారు, సోదరి లూది గారు వారు చూస్తున్నప్పుడు బాగా కట్టారే, చాలా ఖర్చు అయి ఉంటుంది, అయ్యో చాలా కష్టపడ్డారే అని చెప్పి కట్టడాల కన్నా కట్టినవాడు ఘనత పొందుతారని చెప్పినటువంటి ఈ మాట, ఈ ఘనత మనం ఎక్కడికి మరలించాలి? ఈ ఘనత ఎక్కడికి మరలించాలి అంటే మీరు భోజనం చేసిననో పానం చేసిననో ప్రభు మహిమ కొరకు చేయండి. భోజనం చేసిన పానం చేసిన రైట్. ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇంట్లో దేవుడు మన కొరకు కట్టించిన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయితే దీంట్లో మనం ఏం చేయాలి? అపొస్తలుల కార్యాలు 12:12 ఏముందంటే, అతడు మార్కోను మారు పేరు గల యోహాను తల్లైన మరి ఇంటికి వచ్చినప్పుడు అంటే అపొస్తలుల కార్యాలు 12:12లో అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లైన మరి ఇంటికి వచ్చాను అని అంటది. అక్కడనే ఉంటుందంటే అక్కడ అనేకులు కూడి, ఇక్కడ కూడా మనం అదే చేస్తాం. ఇప్పుడు మరి ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? అనేకులు కూడి ఏం చేస్తున్నారు? అలాగైతే దేవుడిచ్చిన పరలోక తండ్రి కట్టించిన, క్రీస్తు కట్టించిన, పరిశుద్ధాత్ముడు కట్టించిన గృహాల్లో ఎప్పుడు ఏముండాలి? ఏముండాలి మీరు చెప్పండి? ప్రార్థన, 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 ప్రార్థన. మార్కు సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాల్లో కపెర్నహూములోనికి ఆయన ఇంటికి వచ్చినప్పుడు అని అన్నది. అక్కడ ఆయన బోధిస్తున్నాడు. ఆ ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు? బోధ. లూకా సువార్తలో కూడా మనం ఎరుగుదాము, మరియ మార్త ఇంటికి వచ్చి యేసు ప్రభువు ఏం చేస్తున్నారు? బోధ చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు. కనుక దేవుడు కట్టించిన మన గృహాల్లో ఒకటి ప్రార్థన ఉండాలి. ఆలోచన చేయండి. అపొస్తలుల కార్యాలు 12 ప్రకారం. రెండవదిగా వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి.
మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం. కనుక ప్రార్థన వాక్యము, వాక్యము ప్రార్థన. అప్పుడే ఇంటి కంటేనో దాన్ని కట్టించిన వాడు ఎక్కువ ఘనత పొందుతాడు. బాధకరమైన సంగతి ఏంటంటే, ఇంకొక మాట సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఏముంటుందంటే, 25వ అధ్యాయంలో నాబాలు గృహానికి చెప్పండి, ఆ గృహంలో దావీదును ఎదుర్కోవడానికి అబిగైలు వెళ్ళి గొర్రెల మాంసం ఇవన్నీ పట్టుకుని వెళ్ళి దావీదుకి ఇచ్చి వెనకొచ్చే సమయంలో ఈ లోపల నాబాలు తనతో ఉన్నటువంటి వారిని పిలిపించి ఇంట్లో వైన్ షాప్ పెట్టాడు. అంటే అర్థమైందా? ఇంట్లో వైన్ షాప్ పెట్టాడంటే అర్థం ఏంటి? త్రాగుబోతులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి కలిసి తాగుతున్నారు. అబిగైలు వచ్చేసరికి ఈవేళ ఎన్నో గృహాలు ఆలోచన చేయండి. దేవుడిచ్చిన గృహాలకి ఇదేనా ఎలా ఉంటే భయం ఉంటుందా? దేవుడు మనకిచ్చిన గృహాలు చాలా స్థలాల్లో మనం చూస్తాం. అరే, డేరాలో ఉన్నటువంటి వారు, ఆకులు గుడిసెలో ఉన్నటువంటి వారు శ్రేష్టమైనటువంటి భవనాలు ఇస్తే దాంట్లో ఆలోచన చేయండి. ఆయా సమయాల్లో, ఆయా ఫంక్షన్లో ఇంట్లో కూర్చుని పిల్లలు కూడా వారితో పాటు కూర్చోబెట్టుకుని మరికొందరిని అందరూ కూర్చోబెట్టుకుని మధ్యలో మందు తాగడం ఎంత దారుణం! దేవుడిచ్చిన గృహాలు ఇందుక నా అట్లా కాదు. ప్రభు మహిమాత్మ, ప్రభు మహిమ. అందుచేత పరలోకమందు కట్టినటువంటి మన ప్రియ ప్రభు ఉన్నాడు. ఆయన ఎక్కువ ఘనత పొందాలి, ఆయన ఎక్కువ ఘనత పొందాలి. అలా ఘనత పొందాలని చెప్పి ప్రేమతో తెలియజేస్తూ మనకి ఇవ్వనటువంటి గృహంలో మీరు గుర్తించండి, కట్టినవాడు 1 పరలోకపు తండ్రి, 2 ప్రభు యేసుక్రీస్తు, 3 పరిశుద్ధాత్మ. ఇంకా ఆయన మనకిచ్చాడు కాబట్టి మరో 2 మాటలు విన్నాము. ఆ ఇంట్లో ఏముండాలి అంటే ప్రార్థన, 2ది వాక్యము. ప్రార్థన, వాక్యము, ప్రార్థన. ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు మహిమ వస్తుంది. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించుగా. సమయం ఇచ్చిన దైవ సేవకులు కొందరు